ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి 8919763872 www.sanatanjal.in. 35 years కింద అది మాకు కూడా తెలియదు అక్షయ తృతీయ ఓకే. వస్తుంది అని. అవును. అది అట్లా క్రియేట్ అయింది. ఓహోహో. క్రియేట్ అయినాక ఒక 20 years నుంచి అది నడుస్తుంది. సార్ ఇంకొకటి, ఒకప్పుడు రాజుల కాలంలో ఉండేదేమో కానీ వెండికి డిమాండ్, మామూలు జనసామాన్యంలో అయితే గజ్జలు, పట్టీలు, వెండి అంటే అంతవరకే తెలుసు. చిన్న చిన్న ఆర్నమెంట్స్ తప్ప పెద్దగా ఎవరు వెండి చేసుకునేవాళ్ళు కాదు. అలాంటిది మీ షాప్‌లో కొన్ని వందల వేల వెరైటీస్ ఉంటాయి. అవును. 80 రూపాయల నుంచి లక్షల రూపాయల దాకా. అవును. ఇంత పెద్ద వైడ్ వెరైటీ ఎలా క్రియేట్ చేయగలిగారు అసలు? ఈ విజన్ ఎట్లా వచ్చింది మీకు? అంటే ఇది మనము క్రియేట్ చేస్తూనే ఉంటామండి. ఇదే కొత్త కొత్త మోడల్స్ అని, ఇప్పుడు లైట్ వెయిట్ ఐటమ్స్ అని అవును. ఒక మోడల్ ఉందనుకోండి, అది దాన్ని మార్చి మళ్ళా చేయడము. మళ్ళా జనాలకి ఏంటంటే క్యూరియాసిటీ, ఒక ఇంటికి ఒక 10 కిలోలను ఉండాలి. అవును. వాళ్ళు ఎవరైనా ఇంటికి వచ్చినా ఒక గెస్ట్ వస్తున్నప్పుడు నువ్వు 6 ప్లేట్లు వాళ్ళకి చూపిస్తే అది అందం వేరే ఉంటుంది. అందులో అంతే కదా! బౌల్స్ లో మనం స్వీట్ కానీ అది కానీ ఇస్తే అవును. దాని అందం వేరే ఉంటుంది. కాబట్టి జనాలు ఏంటంటే ఒకటేసారి కొనకుండా మెల్లమెల్ల కొనుక్కుంటున్నారు మా దగ్గర. అవును. వచ్చిన కస్టమర్ రిపీటెడ్ ఉంటారు. ఓకే. ఈసారి ప్లేట్లు కొనుక్కున్నారు, నెక్స్ట్ టైం బౌల్స్ కొనుక్కుంటారు, నెక్స్ట్ టైం గ్లాసులు వాళ్ళ దగ్గర బడ్జెట్ ఎలా రిలీజ్ అయితే అలా తీసుకుంటూ ఉంటారు. కాబట్టి మనకేంటంటే డిమాండ్ ఉంది కాబట్టి మనం కూడా క్యూరియాసిటీగా కొత్త కొత్త మోడల్స్ రిలీజ్ చేస్తూ ఇలా నడిపిస్తున్నాం. రైట్ సార్. అంటే కొనే వాళ్ళ అభిరుచులు ఏమన్నా మారాయా అప్పటికి ఇప్పటికి? 35 ఇయర్స్ ఇప్పటికి ఎలా మారాయి అసలు? ఇది సిల్వర్ కొనేటోళ్ళు కూడా చాలా ఆశ ఉంటుందండి. సిల్వర్ ఓకే. ఈవెన్ మెన్ కూడా మినిమం ఒక 5 కిలోలు పెట్టుకోవాలి అనుకుంటుంది. లేడీస్ అనుకోవడం వేరు, మెన్ కూడా ఇవాళ రేపు అనుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు ఏం చేసుకుంటారు సార్? అబ్బాయిలు ఏం చేసుకుంటారు? అది ఇది సేవింగ్స్ ఓకే. లాకర్ లో ఓకే. పెట్టడం, మళ్ళా రేట్ వచ్చినప్పుడు అమ్మడం, అచ్చా. ఇలా మెన్స్ కూడా ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది ఓకే. సిల్వర్ కి. ఇంతకు ముందు చివరికి లేడీస్ ఉండేది. త్రిశూలాలు కూడా తయారు చేస్తారు మీరు. యా, ఇలాంటి త్రిశూలం ఇవి ఇంట్లో పెట్టుకోవచ్చా ఇవి? లే ఇది టెంపుల్ కండి. అచ్చా, టెంపుల్ కోసం. టెంపుల్ ఇప్పుడు ఇది అయ్యప్ప స్వామి. ఇప్పుడు ప్రతి టెంపుల్ లో ఈశ్వరుడి దగ్గర గాని, మన సుబ్రహ్మణ్య స్వామి దగ్గర గాని ఇది ఉంటది. ఓ. ఇది అన్ని టెంపుల్స్ కి అవసరం. సో ఇలాంటివన్నీ మనం ఆర్డర్ మీద చేస్తాం. టెంపుల్ కావాల్సిన అన్ని చేస్తాం మనం. ఇది ఒక గణపతి అనుకోండి, ఫేస్ గాని, దాని లడ్డు గాని, చేతుల లడ్డు, కడుపు బొజ్జ, అన్ని కాళ్ళు చేతులు అన్ని సిల్వర్వి. మళ్ళా ఆ గణపతిది ఎలా ఉందో అలా మొత్తం మోల్డ్ చేసి దాన్ని డై తయారు చేసి ఒక వర్కర్ వెళ్ళి చూసుకొని మెజర్మెంట్స్, దాన్ని 1 month లో డెలివరీస్. ఓకే. అలానే చాలా టెంపుల్స్ కి తయారు చేయించాం. చాలా టెంపుల్స్, ఒక్కొక్క టెంపుల్ మినిమం 20 to 30 kgs ఉంటాయండి. వెల్ నోన్ టెంపుల్స్ ఉన్నాయనుకోండి, 30 kgs 40 kgs వరకు వాళ్ళ దగ్గర సిల్వర్ అనేది అప్పట్లోనే నుంచి ఉన్నాయి. ఓకే. ఇప్పుడు రేట్ పెరిగింది కానీ అప్పటి నుంచి కూడా ఉన్నాయి. వెండి ఒకప్పుడు అసలు దీని గురించి చర్చే లేదు. అవును. ఈ రోజు బంగారం కంటే ఎక్కువ వెండి గురించే చర్చ జరుగుతుంది. అసలు అంతర్జాతీయంగా ఏ మార్పులు జరిగాయి? ఇంత చర్చ ఎందుకు వస్తుంది అసలు? గోల్డ్ అనేది చాలా పెరిగిందండి. గోల్డ్ కూడా అది సో అందరు మ్యారేజెస్ ఎవరి ద్వారా గుర్తుండిపోతుంది గోల్డ్. ఎందుకంటే ప్రతి మ్యారేజ్లలో గోల్డ్ పెట్టుకుంటూ వచ్చారు పాత కాలం నుంచి. సో అదే విధంగా సిల్వర్ కూడా పెట్టుకుంటూ వచ్చారు. ఓకే. సో ఇప్పుడు ఏమవుతుందంటే సిల్వర్ ఎందుకు వచ్చింది అంటే సిల్వర్ లో జ్యువెలరీ తయారైతుంది. ఓకే. మెయిన్ థింగ్. ఇప్పుడు గోల్డ్ రేటు 1 crore అయిపోయింది కేజీ. ఇప్పుడు కేజీ సిల్వర్ 2 lakhs లో ఉంది. 1 lakh ఉండే 2 lakhs ఉంది. సో అందులో మనం జ్యువెలరీ తయారు చేస్తున్నాం. ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది ట్రెండ్, చేంజ్ అయింది. ఇప్పుడు గోల్డ్ కొనలేని పరిస్థితి ముందుకు వెళ్ళిపోయింది. సో ఇప్పటి సిల్వర్ వచ్చే తరాలకి గోల్డ్. ఓకే. ఓకే. ఇది ఈ కాన్సెప్ట్ ఇప్పుడు తెలుసుకుంటే అందరికి ఇన్వెస్ట్మెంట్ అనేది, అది సిల్వర్ కొనుక్కుంటే ఎలా ఉంటది అనేది అందరు చూసుకోవచ్చు. సార్ ఇప్పుడు అంటే మామూలుగా పెళ్లిళ్ళు ఇంతకు ముందు మనకు తెలిసింది ఏంటంటే, పెళ్లిళ్ళ సీజన్ వచ్చిందంటే గోల్డ్ రేట్లు పెరుగుతాయి, సిల్వర్ రేట్లు పెరుగుతాయి అని అనుకునే వాళ్ళం. ఇప్పుడు అది కూడా పోయింది, మొత్తం ఎవ్రీడే పెరుగుతూనే ఉంది. రైట్. అంటే సోలార్ ప్యానెల్, ఎలక్ట్రిక్ వెహికల్స్ లో కూడా వెండి వాడుతున్నారా? ఎందుకు ఇంత డిమాండ్ పెట్టడానికి అది కూడా ఒక రీజన్? అవునవును. ఇప్పుడు సిల్వర్ అనేది రెస్ట్ రాదు సార్. ఓకే. ఇప్పుడు మొబైల్స్ లో వాడుతున్నారు అది, కాబట్టి మనకు రెస్ట్ అనేది రాక అది పాడవకుండా ఉంటది చాలా ఏండ్లు. ఫోన్లు కూడా ఇప్పుడు క్వాలిటీ ఆఫ్ మొబైల్స్ ఎట్లా వస్తున్నాయి, ఈవెన్ కార్లు కూడా. కార్లు ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఇది కార్స్ వస్తున్నాయి కదా, దాంట్లో కూడా సిల్వర్ వాడతారు. ప్రతి ఎలక్ట్రానిక్ లో ఇప్పుడు సిల్వర్ వాడుతున్నారు ఒకటి. ఇంకోటి ఏంటంటే వరల్డ్ వైడ్ సిల్వర్ ని కొని పెట్టుకుంటున్నారు.
మళ్ళా అది రేట్ వచ్చినప్పుడు అమ్ముకుంటారు, తగ్గినప్పుడు కొనుక్కుంటారు. ఓకే. సో, ఇలా అయితుంది కాబట్టి మార్కెట్‌లో దానికి ఒక ఆహా! వాల్యూ అనేది వచ్చేసింది ఇప్పుడు సిల్వర్‌కి. ఓకే. సిల్వర్‌కి ఇప్పుడు నెక్స్ట్ సిల్వర్ గూడా గోల్డ్ లాగా ఎళ్ళిపోవచ్చు. గోల్డ్ ఇంకా ముందుకెళ్ళిపోవచ్చు గూడా. అంటే మీ అంచనా ఏంటి సార్? అంటే ఇప్పుడు ఇంతుంది గదా! వెండి రేట్లు. రాబోయే ఒక 1, 2 ఇయర్స్‌లో లేదంటే ఒక 5 ఇయర్స్‌లో ఎట్లా ఉంటుంది వెండి రేటు? మా అందాజైతే ఇంకా 5 ఇయర్స్‌లో ఇంకా 3-4 లాక్స్. అబ్బా! 4 లాక్స్ అయితే 5 లాక్స్ అయితే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓడియమ్మ! ఆ! సో, ఇలాంటి ఆహ్, ముందు నుంచి మనం చూసుకుంటూ వచ్చాం కాబట్టి 35 ఇయర్స్ నుంచి ఇంకా 5 ఇయర్స్‌కి ఏమవ్వచ్చు అనేది ఇప్పుడే మనం అంచనా ఏస్తున్నాము. ఓకే. సో, అది తగ్గుతుంది గానీ అప్పుడప్పుడు మళ్ళా పెరిగేదైతే పక్కా ఉందండి. ఎందుకంటే భూమి అనేది పెరగదు. అవును. భూమిలో ఉన్న మెటల్ గూడా పెరగదు. ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు అదైనా అయిపోతది. నాకదే భూమి అయినా డౌటు. ఆ! అంటే వెండి గనులలో వెండి ఏమైనా తగ్గిపోతుందా? తగ్గుతుంది. దొరకట్లేదా? అహా! దొరుకుతుంది. ఆ! ఇప్పుడు అది ఎప్పుడైనా ఒక ఫ్యూచర్‌కి అయితే తగ్గుతుంది గదా! అవును. గోల్డ్ అయినా ఒక లెవెల్ వచ్చినప్పుడు అది ఆగిపోవచ్చు. ఓకే. సో, భూమి ఎట్లాగా పెరగదో, ఆ! ఇది గూడా అట్లాగే అయిపోయే ఛాన్సెస్ గూడా ఉంటది. ఓకే. ఓకే. భూమి మీద మనం ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నాము? సో, మళ్ళా మనకు భూమి పెరగదు గాబట్టి, ఉన్నదే ఉన్న దాంట్లో మనం అందరూ పంచుకోవాలి గాబట్టే, అంతే గదా! భూమి అవును. మీద మనం ఇన్వెస్ట్ చేయాలి. అవును. భూమిలో ఉన్నది గూడా అయిపోతది. ఓకే. అంతే అది గూడా అదెట్లా చిన్న లిమిటెడ్ ఖనిజమే గదా! అది గూడా. అవును. ఆ! సో, దానికి ఎప్పుడైనా డిమాండ్ ఉంటుంది. హుహు. ఇంకొకటేందంటే, గోల్డ్, సిల్వర్ ఎందుకు పెట్టుకోవాలి ఇంట్లల్లో గాని, సేవింగ్ గాని అంటే, ఒక వార్ అనేది వచ్చిందనుకోండి. అవును. వార్ అనేది వచ్చినప్పుడు, ఇప్పుడు ఉక్రెయిన్‌లో వార్ వచ్చింది. అక్కడ ఇండియన్స్ మనోళ్ళున్నారు. అవును. వాళ్ళ దగ్గర గోల్డ్ ఉందనుకోండి, వాళ్ళు బయట పడ్డట్టు. అవును. ఎలాగంటే, ఇప్పుడు ఉక్రెయిన్ కరెన్సీ తీసుకొని నువ్వు పారిపోయి ఇండియాలో వచ్చి అది అమ్ముతాంటే ఎవరు కొనరు. కొనరు గదా! ఎందుకంటే అది పోయింది. కరెక్ట్. దెబ్బతిన్నది. అవును. సో, ఇక్కడేందంటే గోల్డ్ ఉందనుకోండి. అదే గోల్డ్ సేవింగ్. ఒక ఎక్కడైనా పట్టుకొని పోవచ్చు. ఇక్కడైనా పనికొస్తది. ఎక్కడైనా పనికొస్తది. ప్రపంచంలో ఎక్కడ పోయినా పనికొస్తది. చైనాకెళ్ళి అవును. అమ్మండి, జపాన్‌కెళ్ళి అమ్మండి, మీరు అమెరికా ఎళ్లి అమ్మండి. కరెక్ట్. ఎక్కడైనా మీకు పైసలు మీకొచ్చేస్తాయి. అవును. సో, దిస్ ఈస్ ద కార్డ్ ఆఫ్ సిల్వర్ అండ్ గోల్డ్ సేవింగ్స్ ఈస్ ఇంపార్టెంట్. నా దగ్గర ఒక రూ. 1,00,000 ఉన్నాయి సార్. హ్మ్. నేను వెండి కొనాలా? బంగారం కొనాలా? ఎందుకు నాకు దేని మీద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్‌ఓఐ ఎక్కువ గిట్టుబాటు అవుద్ది నాకు. అలా అంటే ఇప్పుడు చూసుకుంటే మాత్రం సిల్వర్ అండి. అవునా? ఇప్పుడు చూస్తే సిల్వర్. అదేలెండి. ఇందాక మీరు ఒక 20 ఇయర్స్ బ్యాక్ అడిగితే గోల్డ్ అనేటోళ్ళం. అవును. ఇప్పుడు మాత్రం సిల్వర్ అండి. ఎందుకంటే ఒక గోల్డ్ ఒక లెవెల్‌కెళ్ళిపోయిందండి. ఓకే. ఇంకా అది ఇంకా కొంచెం పెరిగి ఆగిపోవచ్చు. సిల్వర్‌కి ఇంకా లెవెల్ రాలేదు. ఓకే. అన్‌లిమిటెడ్. ఇప్పుడు గోల్డ్ దగ్గరికి రావాలంటే 1,00,00,000 1 కేజీ అవ్వాలి సిల్వర్. అవును. సో, అది రీచ్ అవుతదేమో చెప్పలేం. మళ్ళా గోల్డ్‌కి ఎలా వచ్చిందో సిల్వర్‌కి అలా రావచ్చు. సో, ఆ! అన్‌లిమిటెడ్ ఉంది సిల్వర్‌కి. సూపర్. సూపర్. ఇప్పుడు మీరు బోలెడంత ఛాన్స్ కొనాలనుకుంటే ఉంది. సిల్వరే బెటర్. అవునా? యాహ్! కానీ రవి గారు సిల్వర్ కొనాలంటే ఒక టెన్షన్ చాలా మందికేంటంటే, బంగారంకి వచ్చినంత ఇంట్రెస్ట్ రిటర్న్ రాదు. అమ్మేటప్పుడు చాలా అంటే అది ఎక్కువ రేట్ రాదు. ఆభరణాల రూపంలో అట్లా తీసుకున్నప్పుడు వేస్ట్ అయిపోద్దనేది ఒక భయం ఒకటుంది. హ్మ్. ఒకటి. ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలంటే కడ్డీల రూపంలో కొనాలా వెండిని? కాయిన్స్ రూపంలో కొనాలా? ఆభరణాల రూపంలో కొనాలా? ఇది తప్పండి. ఆ! మీకు అవసరం ఏదుంది? మీకు ఇంట్లో మీరు భోజనం చేయాలనుకుంటున్నారా? రైట్. వెండి ప్లేట్‌లలా. సో, అది మీకు మంచిది. ఆరోగ్యానికి మంచిది. దేహానికి మంచిది. ఇంకా ఏదైనా మన బాడీలో ఉన్నది గూడా క్లీనప్ చేస్తది సిల్వరు అవును. అనేది ఉంది గాబట్టి, అవును. మీరు అవసరం ఉంది అంటే ప్లేట్లు చేయించుకోండి. రైట్. ప్లేట్ల మీద తరుగు ఎక్కువ తీయం. ఓకే. 90% అండ్ 10% తీస్తాము. అచ్చా! దానికిచ్చేస్తాం. ఇంకా చిన్న చిన్న గిఫ్ట్‌లు అట్లాంటి ఏదైనా స్పెషల్ ఐటెమ్ కొనుక్కుంటారనుకో 20% తీస్తాం. 15% పోతది. ఓకే. మీ ఇంట్లో వాడుకునే వస్తువులు, పూజా వస్తువులు ఇవన్నీ మీరు చేయించుకోండి. బెటర్ ఆప్షన్. రైట్. ఇవన్నీ ఉన్నాయంటే సిల్వర్ బార్ కొనుక్కొని పెట్టండి. అది అచ్చచ్చా! ఓకే. సిల్వర్ బార్ కొనుక్కొని పెడితే మీకు రీసేల్ వాల్యూ ఇమ్మీడియేట్ మార్కెట్‌లో పైసలొస్తాయి. హుహు. సో, తరుగేం పెద్దగా ఉండదు. ఎక్స్‌ట్రా ఉంటే మీ దగ్గర అది చేసుకోండి. ఓకే. సూపర్. సూపర్. అది గూడా ఒక లిమిట్ ఒక 5-10 కేజీస్ వరకు విత్ బిల్. అచ్చా! మీ ఓకే. దగ్గర ఎక్కువ ఉంది ఒక 100 కేజీస్ ఉందనుకోండి. అది మీ దగ్గర పెట్టుకోకండి. అది మాలాంటి వాళ్ళ షాప్‌లోళ్ళకి ఇయ్యండి. మీకు మా దగ్గర ఏం ఆఫర్ ఉందంటే పర్ కేజీ సిల్వర్‌కి రూ. 2,000 రెంట్ లాగా మనం మీకు పే చేస్తాం.